హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అయితే ఇలాగా అరటికాయ కూర ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దాం. అరటికాయ పులుసు అండి, రైస్కి అయితే చాలా బాగుంటుంది. మనం రైస్తో పాటు తీసుకుంటే కనుక ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎలాగ ట్రై చేయాలో ఏంటి అనేది చూద్దాం. తయారీ కోసం ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ కానీ లేదా మీకు 2 స్పూన్లు కానీ, ఇలాగా పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ఇక్కడ 2 కానీ 3 కానీ ఉల్లిపాయలు. చాలామంది కారం తక్కువ తింటారు, అలాగే ఉల్లిపాయలు కూడా తక్కువ వాడతారు కాబట్టి నేను అలా చెప్తున్నాను. మీరు ఎలా వాడతారో దాన్ని బట్టి చేయండి. నేనైతే ఇక్కడ 2 కానీ 3 కానీ వేస్తున్నాను. చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసానండి. చాలామంది 1, 2 కూడా వేసుకుంటారు. ఇలాగా అరటికాయ పులుసుకి కారం, ఉల్లిపాయ, టమాటా కూడా కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది కూడా కుదురుతుంది. చూసారా, బాగా వేయించుకోవాలి. అది కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ తక్కువగా వేసి స్టీల్ కుక్కర్లో వేయించుకోవడం వల్ల బాగుంటుంది. ఇలా 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గంత ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం కానీ అన్నీ కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఎక్కడైతే 2 స్పూన్లు వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, కారం వేసాక వెంటనే నీళ్ళు అనేది వేసేయకుండా కొంచెం 1 నిమిషం పాటు వదిలేసి సిమ్లో పెట్టుకుంటూ, తర్వాత నెక్స్ట్ టమాటాలు చిన్నగా కట్ చేసిన టమాటాలు, అది పేస్ట్ కొట్టకుండా చిన్నగా కట్ చేయాలండి. ఇక్కడ 2 టమాటాల వరకు తీసుకున్నాను. మీకు టమాటాలు తక్కువ ఉన్నప్పుడైతే 1 టమాటా, అంటే టమాటా కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక 1 టమాటా వేసుకుంటే సరిపోతుంది. అందుబాటులో ఏ రేంజ్ ఉంటే దాన్ని బట్టి వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ టమాటాలు తక్కువే ఉన్నాయి కాబట్టి 2 వేసాను. ఇది మనకి పులుసుకే కాబట్టి టమాటా కొంచెం తక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలాగా అరటికాయ ముక్కలు ఈ సైజు అంటే 1 ఇంచెస్ సైజులో కట్ చేసుకుని నీటిలో వేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. 1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నా లేదా పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇంచు పొడుగులో కట్ చేసి ఇలా అయితే కూర చేస్తున్నాను. పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్లో చేస్తాను కాబట్టి ఇన్స్టెంట్గా అయిపోతుంది. మీకు ఏ ఇబ్బంది ఉండదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇలా ట్రై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పులుపు వేసేస్తున్నారు, ఇది ఉడకదు అనుకుంటారు. అలాగేమీ లేదండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలాగ వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇలా వాటర్ సరిపోడనంత వాటర్ వేసుకోండి. నేను తక్కువగానే వేసాను. వేసుకున్న వాళ్ళు చాలా నిండుగా వేసేస్తారు. సో మరీ అంత నిండుగా వేస్తే కనుక పలిచిపడిపోతుంది, బాగుండదంతా. ఇలా చింతపండు పులుపు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి. మెయిన్ టేస్ట్ కోసం చిన్న చింతపండు వేసాం కదా, అది జ్యూస్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. వేసేసి మూత పెట్టేయండి. కలప అవసరం లేదు, ఏమీ లేదు. బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా విజిల్ చూసి తీసారంటే కనుక ఇలాగ ఉడికిపోయి రెడీగా ఉంటుంది మనకి. చూసారా ఎంత గుజ్జుగా ఎంత బాగుందో. కొంచెం కూరతో కలిపేసుకోవచ్చండి రైసు. ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 5 నిమిషాల్లో ఇది అయిపోతుందండి. 5 నిమిషాలు అంతే, మినిమం అయితే 5 నిమిషాలు. ఇంకా త్వరగా చేసేవాళ్ళకి ఇంకా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో 5 నిమిషాలలో మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోయింది. అరటికాయ పులుసు రైస్లో చాలా బాగుంటుంది, రొట్టెలో కూడా బాగుంటుందండి. రైస్లోకి అయితే మరింత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదండి, మన ఛానల్ నచ్చిందా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.